హలో హాయ్ అండ్ నమస్తే. ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్. ఈ మ్యాచ్కి ముందు ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. అండ్ వేరాస్ యూపీ వారియర్స్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచి వస్తుంది. ఆర్సీబీ ప్లేయర్ అయిన ఎల్లిస్ పెరీ ప్రస్తుతం ఈ సీజన్ WPLలో సెకండ్ హైయెస్ట్ గెటర్గా అండ్ ఆర్సీబీ తరపున హైయెస్ట్ రన్ గెటర్గా ఉంటే అండ్ ఆర్సీబీ నుంచే ఈ సీజన్ WPLలో హైయెస్ట్ వికెట్ టేకర్గా టాప్ ప్లేస్లో జార్జియా వేర్హమ్ ఉంది. ఆర్సీబీ టీం మాత్రం మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు యూపీ వారియర్స్ బ్యాటర్స్ మంచి నాక్స్ ఆడుతున్నప్పటికీ వాటిని బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయడంలో విఫలమవుతున్నారు. యూపీ వారియర్స్ కెప్టెన్ దీప్తి శర్మ క్విక్ ఫైర్ నాక్స్ ఆడుతూ వస్తుంది అండ్ ఆల్రౌండర్ శ్వేతా షెరావత్ టీంకి కావాల్సిన ఇంపార్టెంట్ రన్స్ని స్కోర్ చేస్తుంది. లేట్ డౌన్ ది ఆర్డర్ వచ్చి టీంకి కావాల్సిన స్కోర్ని హెన్రీ తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో ఫైటింగ్ స్కోర్ వచ్చేలా చేస్తుంది. ఇక బౌలింగ్లో హ్యారీస్ అండ్ ఎకల్స్టోన్ క్రూషియల్ వికెట్స్ తీస్తున్నారు. కానీ వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ మిస్ అవ్వడం మనం ఫస్ట్ 2 మ్యాచ్ల్లో చూశాము. కానీ యూపీ వారియర్స్ థర్డ్ మ్యాచ్లో యంగ్ సెన్సేషన్ క్రాంతి గౌడ్ తన ఎక్సలెంట్ బౌలింగ్తో 4 వికెట్స్ తీసి మిగతా బౌలర్స్కి సపోర్ట్ ఇవ్వడంతో మ్యాచ్ గెలవడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసింది. యూపీ వారియర్స్ ఫామ్ని ఇలానే కంటిన్యూ చేస్తూ మ్యాచ్లు గెలుస్తూ రావాలని కోరుకుందాం. అండ్ కమింగ్ టు హెడ్ వీళ్ళిద్దరి మధ్య 4 మ్యాచ్లు జరిగాయి. అందులో 3 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే కేవలం ఒకే మ్యాచ్ యూపీ వారియర్స్ గెలిచింది. మరి ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.